ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకోరని చెప్పేసి కూడా ధర్నాలు నిర్వహిస్తున్నారు. ఎలా చూస్తారు ఈ ధర్నా? ధర్నాన్ని నిర్వహిస్తున్నా అనేది కరెక్ట్గా. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వంలో ఏం జరుగుతుందంటే ప్రస్తుతానికి బడ్జెట్ ఉందా లేదా అని దాన్ని బట్టి బడ్జెట్ని బట్టి ముందుకు పనులు సాగుతున్నాయండి. ఇప్పుడు పిల్లలకు కూడా న్యాయం జరుగుద్ది. రానున్న రోజుల్లో ఈ ప్రభుత్వం ఎక్కువ 1 year అవుతుంది కదా. 1 yearలో చేసిన గత ప్రభుత్వంలో అప్పులు జరిగినాయి అన్నీ సమకూర్చుకోవాలి కదా. ఈ సమకూర్చుకున్న తర్వాత ప్రజల్లోకి వెళ్ళి ఈ పిల్లలకి న్యాయం జరుగుద్ది. వీళ్ళు ధర్నా చేసినా కూడా వీళ్ళు పిల్లల కోసమే ధర్నా చేస్తున్నారు. ఇంకో మించింది ఏం లేదు. ఈ ధర్నా చేయడం వల్ల కూడా టీడీపీకి ఏం లాస్ ఏమి ఉండదు, వైసీపీకే కత్తి లాస్గా ఉండిద్ది. ఏంటంటే మొన్న తల్లికి వందనం వేశాడు. వాళ్ళు ఉన్న బడ్జెట్లోనే ప్రజలకి మంచి చేద్దామని కోరుకుంటున్నారు. అది వైసీపీ నేతలు కూడా గమనించి ఈ ధర్నాలో కూడా కొనసాగాలి. వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. వైసీపీ వాళ్ళు కూడా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇచ్చాడు. ఈ ప్రభుత్వం ఎందుకు ఇలా పోతుంది? ఈ ప్రభుత్వంలో బడ్జెట్ ఎంత వస్తుంది, రాబడి ఎంత వస్తుంది గవర్నమెంట్కి, దాన్ని బట్టి ఫాలో అవుతున్నారని వాళ్ళు కూడా అర్థం చేసుకుని మంచిగా ధర్నాలో కూడా మంచి మాటలు గత ప్రభుత్వంలో జరిగిన గురించి గతం వదిలేసి ఈ ప్రభుత్వంలో కూడా మంచి జరిగిద్ది అని మంచి చేయండి అని వీళ్ళ మీద కత్తి సపోర్ట్గా ఇచ్చేయాలి. ఇప్పుడు గత ప్రభుత్వంలో సపోర్టు వాళ్ళు ఇవ్వకపోయినా ఈ సంవత్సరంలో ఈ ప్రభుత్వంలో వీళ్ళు సపోర్ట్ ఇవ్వాలి. సపోర్ట్ ఇచ్చి ధర్నా చేయడం వల్ల ఒకటి మంచి ఉంది, చెడు ఉంది. మంచి ఏంటంటే వీళ్ళు మంచి పనులు కూడా చెప్పాలి ధర్నాలో. ఈ ప్రభుత్వంలో ఈ ధర్నాలో ఈ పనులు చేయాలి, ఈ పనులు చేయలేదు, ఈ పనులు కూడా మీరు చేపియండి. రోడ్లు బాగుపడ్డాయి. ఇంకోటి ఏంటంటే తల్లికి వందనం వేశాడు, వికలాంగులు పింఛన్లు ఇస్తున్నాడు. ఈ ధర్నాలో వాళ్ళు కూడా కొద్దిగా రేషన్ బళ్ళు గురించి వాళ్ళు ఖండించాల్సిన పని ఉంది. ఇంకోటి ఏంటి, మంచి మాటలు చెప్పాలి, వాళ్ళు చేయాల్సిన పనులు కూడా చెప్పాలి. ర్యాలీగా వెళ్ళి కలెక్టరేట్ ఆఫీస్లో వద్ద వినతిపత్రం అందజేస్తాము, విద్యార్థులకు అన్యాయం జరిగిందని వైసీపీ అన్నమాట, నిజమేనంటారా? కలెక్టరేట్లో అందజేసినా కూడా వాళ్ళు ఏం చేస్తారు, ఏం చేయరు. అయితే వాళ్ళతో మాట్లాడతారు, కొద్దిగా మంచి పనులు చేయమని చెబుతారు. అంతమించి ఆడేం జరగదు. అది ఎంతమంది వెళ్ళినా కూడా అక్కడికి ఆఫీస్ కాడికి వెళ్ళినా కూడా జరిగేది ఇదే. అది జరిగేది ఇప్పుడు కాగితం ఇస్తాడు, కాగితం తీసుకెళ్ళి మేము సరి చేస్తా ఉంటారు. వీళ్ళు వెనక్కి తిరిగి రావడమేగా. చెప్పండి, మళ్ళీ తిరిగి మళ్ళీ గల్లీలో అప్పుడు తిరగరు కదా. ఇది రెండోసారి కదా ఇలా ధర్నా చేయటాన్ని వైసీపీ. రెండోసారి అయినా, మూడోసారి అయినా, నాలుగోసారి అయినా వైసీపీ రెండింటి గురించి ఆలోచించాలండి. ఒకటి మంచి పనులు చెప్పాలి, చేయాల్సిన పనులు చెప్పాలి. అది మంచి పనులు వదిలేసి చేయాల్సిన పనులు చెబితే ఎలా ఉండిద్ది? ఈ పనులు చేయాలి, ఈ పనులు చేయలేదు. ఈ ప్రభుత్వంలో ఇంక 4 సంవత్సరాలు ఈ పనులు విద్యార్థులకు కానీ, వికలాంగులకు కానీ, మామూలుగా రైతులకు కానీ, మళ్ళీ డ్వాక్రా సంఘాలకు కానీ, మళ్ళీ అంగన్వాడీ టీచర్లకు కానీ వీళ్ళందరికీ న్యాయం చేయమని కోరాలి. మంచి పనులు వెనకాల నుండి చేపియాలి. గొడవలు పోటాటలో మనకి వద్దు, ఏ ప్రభుత్వంలో మనకు వద్దు. అందరితోనూ మంచిగా పోవాలి, అందరితోనూ మంచిగా నడవాలి.